భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా వారి దివ్య సందేశాన్ని దేశమంతా కూడా ప్రతి భక్తుడికి వివరించేందుకు వినిపించేందుకు స్వామివారి దివ్యరథ యాత్రను ప్రారంభించింది పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్. ఇందులో భాగంగా జోన్లు వారీగా దేశంలో ఉన్న నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్లు వారీగా ఈ రథాలను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామానికి భగవాన్ శ్రీ సత్యసాయి రథాన్ని తీసుకువెళ్లే ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు భగవాన్ సత్యసాయి దివ్యరథం వచ్చింది. దీంతో సత్యసాయి భక్తులు ఈ రథాన్ని ఎస్కోట పట్టణమంతా ఊరేగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. భగవాన్ సత్యసాయి దివ్యరథం వచ్చిందని తెలియడంతో చాలామంది భక్తులు ఈ రథాన్ని చూసేందుకు ఆసక్తి చూపించారు. అనంతరం దారి పొడవునా ఈ రథానికి మంగళహారతులు అందించి స్వామివారి ఆశీస్సులనైతే పొందారు. ఈ సందర్భంగా సత్యసాయి ప్రతినిధులు మాట్లాడుతూ స్వామివారి 100వ జయంతి కార్యక్రమం త్వరలో ఉంటుందని, అందులో భాగంగానే స్వామివారి దివ్యరథం ఊరేగించడంతో పాటు స్వామివారు భక్తులకు అందించిన సందేశాలను కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. 3 నెలల పాటు విజయనగరం జిల్లాలో ఈ రథం తిరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం చూసి ప్రతి ఒక్కరు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి చేసిన సేవలను తలుచుకుంటూ మురిసిపోయారు. ఈ రథానికి గ్రామాన బ్రహ్మరథం పట్టారు. చూడండి, ఆ దృశ్యాన్ని మీకోసం అందిస్తున్నా.